ఆఖరి క్షణాల్లో ఎటువంటి ఉత్కంఠ వెళ్ళింది, ఎటువంటి సిచ్యువేషన్ ఉండింది. ఫైనల్ ఛాంపియన్కి సంబంధించి ఫైనల్ ఛాంపియన్స్గా ఇండియా ఆ క్షణాలని ఇటు యావత్ భారతదేశం ఎంత ఉత్కంఠగా ఎదురు చూస్తుందో ఆ క్షణాలని మీ ముందు ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఒక్కసారి చూడొచ్చు ఆ క్షణం ఇండియా కప్పు పట్టుకోవాలని, ఇండియా కప్పు పట్టుకున్న క్షణం కోసం ఒక్కసారి ఆ విజువల్స్ చూడొచ్చు. ఇప్పటికే సంబరాలు మొదలైపోయాయి, మిఠాయిలు తినిపించుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఒక్కసారిగా నరాలు తెగే ఉత్కంఠకు చెక్ పడిందనే చెప్పుకోవాలి. ఆఖరిలో హార్దిక్ పాండ్యా అలాగే రాహుల్ వీళ్ళిద్దరి కాంబినేషన్, ఆ తర్వాత వచ్చిన జడేజా, అంతకుముందు ఆడిన శ్రేయస్ అయ్యర్ కీలకమైన ఇన్నింగ్స్, రోహిత్ శర్మ బాబ్ అనిపించే క్యాప్టెన్ ఇన్నింగ్స్, సెంచరీ కొడతాడేమో అనుకున్న సందర్భం. సెంచరీ కాదు, నా టీం గెలిపే ముఖ్యం అన్నట్టుగా మొదటి నుంచే ఆ ఫస్ట్ 10 ఓవర్స్కి సంబంధించి ఫస్ట్ స్పెల్లో మనం కొత్త బాల్ వచ్చినప్పుడే ఆట ఆడేసుకోవాలి, లేకపోతే ఆ తర్వాత ఉండదు అన్నట్టుగా బ్యాట్ని బాదురు ఉతికి ఆరేస్తే బాల్ బౌండరీ దాటింది, కప్పొచ్చి చేతిలో పడింది అన్న లెక్కలో ఆడాడు నిజంగా రోహిత్. నిజంగా తను కొడుతున్న ప్రతి షాట్ చూస్తూ ఉంటే కప్పు ఇక రావడం ఖాయం, అప్పుడే కన్ఫర్మ్ అయిపోయారు. అటువంటి పరిస్థితి ఆఖరిలో కూడా అక్కడ బౌలర్స్ ఏ స్థాయిలో తడబడ్డారో మనం చూసాం, విజువల్స్ మనం చూస్తున్నాం. ఇప్పటికే క్రాకర్స్ ఒకసారి చూడొచ్చు, బాణాసంచా పేలుతున్నాయి, విజయ సంబరాలు చేసుకుంటోంది యావత్ భారతావని గెలుపుకు సంబంధించి. ఎందుకంటే ఆ స్థాయిలో ఉత్కంఠ వెళ్ళిపోయింది. ఆఖరి వరకు గెలుస్తుందా గెలవదా, ఎవరి వైపు వెళ్ళిపోతుంది మ్యాచ్ అనే ఉత్కంఠ. మరి ముఖ్యంగా ఆ 40-50 రన్స్ ఉన్నప్పుడు ఏం మారిపోయింది, ఎలా వెళ్ళిపోయింది, ఆ ఉత్కంఠ మాత్రం పీక్స్కి చేరుకుపోయింది. అటువంటి సిచ్యువేషన్ ఒక్కసారి మీరు చూడొచ్చు. యావత్ భారతావని సంబరాల్లో మునిగిపోయింది. ఎందుకంటే ఈ క్షణం కోసమే ఎదురు చూసిన పరిస్థితి. సో ఇటువంటి సినారియోలో ఏం జరిగే అవకాశం ఉంది, ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. యావత్ భారతావని ఒక్క సంబర వాతావరణంలో వెళ్ళిపోయిందనే చెప్పుకోవాలి. ఓ మై గాడ్, హోలీ, దాంతోపాటు దీవాలి, దాంతోపాటు సంక్రాంతి, దసరా అన్నీ ఒకరోజు వచ్చాయా అన్నట్టు అనిపిస్తుంది. నిజంగా ఒకసారి ఆ విజువల్ చూడండి, ఆ సంబరాలు చూస్తూ ఉంటే ఇండియా కప్పు, ఎందుకంటే దాదాపుగా 25 ఏళ్ల తర్వాత 25 ఏళ్ల కసి, దాంతోపాటు వరల్డ్ కప్కి సంబంధించి ఎటువంటి భంగపాటు ఎదురైందో సందర్భం, T20కి సంబంధించి ఇన్ఫాక్ట్ వరల్డ్ కప్ 50 ఓవర్స్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు, వన్ డే ఇంటర్నేషనల్కి సంబంధించి ఆఖరి షాట్లో ఎటువంటి ఉత్కంఠ వెళ్ళిందో మనం చూడొచ్చు. ఇక్కడ రచిన్ రవీంద్ర, మరి ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు క్యాచ్ పెట్టిన సందర్భంలో ఒక మూడ్ మనం చూసాం. ఈలలో గ్యాలతో ఒక్కసారి అక్కడ ఎటువంటి సినారియో ఉందో చూద్దాం. కొట్టింది ఇండియా, కప్పు కొట్టేసింది టీమిండియా. అదిరా మ్యాచ్ అంటే, అదిరా కెప్టెన్ అంటే, ఎవడరా రోహిత్ ని పక్కకెళ్ళమని చెప్పింది. చూస్తున్నారుగా, స్టూడియోలో కూడా సౌండ్ అదిరిపోతుంది. ఎందుకంటే రోహిత్ ఈరోజు కెప్టెన్ ఇన్నింగ్స్ గురించి మాట్లాడుకుంటున్నారు, కుల్దీప్కి సంబంధించి బౌలింగ్ గురించి మాట్లాడుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఆ తర్వాత ఫ్రమ్ ద బిగినింగ్ వరుణ్ చక్రవర్తి నుంచి మొదలు పెడితే ఈ రోజు లాస్ట్ వరకు ఉండి ఆడి గెలిపించిన కేఎల్ రాహుల్, జడేజా, ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి? నిజంగా అక్కడ ఒకసారి సినారియో చూస్తే కనుక కమ్ ఆన్ చక్దే ఇండియా అంటూ కూడా ఒక్కసారిగా అందరూ కూడా సంబరాలు మునిగిపోయారు. ఛాంపియన్ ట్రోఫీ విజేతగా ఒక్కసారిగా నా బ్యాక్గ్రౌండ్ చూస్తే మీకు అర్థమైపోద్ది, మనదేరా కప్పు, మనదే. రైట్, మనతో పాటు సుధీర్ కూడా లైవ్లో జాయిన్ అవుతున్నారు. సుధీర్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. సుధీర్ గారు, హౌస్ ద జోష్ దేర్? సచిన్, థర్డ్ టైం ఇండియా ఛాంపియన్స్ ట్రోఫీ కైవసం చేసుకుని చరిత్రలో కూడా ఒక రికార్డ్ సృష్టించారని చెప్పాలి. మీరు అన్నట్టుగా 25 years. సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఒక్కసారి సుధీర్ గారు మాట్లాడుతున్నప్పుడు కాస్త నాట్స్ కూడా ఉంచే ప్రయత్నించండి, ఏళ్ళ గోల్ కూడా వినిపిద్దాం. యా, ప్లీజ్ కంటిన్యూ సుధీర్ గారు. 25 years ago మీరు అన్నట్టుగా న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయినారు. అండ్ ఆ తర్వాత 2013లో గెలిచారు. 2002లో ఆఫ్ కోర్స్ జాయింట్ విన్నర్స్ అయ్యారు. సో మూడవసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకొని ఒక రికార్డు కూడా సృష్టించారు. అండ్ రోహిత్ శర్మ గా చెప్పాలంటే ఇది ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్ అని చెప్పాలి సచిన్. ఎందుకంటే
అతను ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ కెరియర్ లో ఉన్నాడు. మేబీ రిటైర్మెంట్ కూడా అనౌన్స్ చేస్తాడా వి డోంట్ నో. ఎందుకంటే మ్యాచ్ కంటే ముందు నేను అగర్కర్ తో మాట్లాడి చైర్మన్ ఆఫ్ సెలెక్టర్స్ తోటి డెసిషన్ తీసుకుంటానని చెప్పాడు. బట్ ఒక వండర్ఫుల్ విక్టరీ, ఇండియాకు వండర్ఫుల్ విజయం అండ్ కంగ్రాచులేషన్స్ టు ది ఇండియన్ టీమ్. ఒక టీమ్ స్పిరిట్ అంటాం కదా, అది టోర్నమెంట్ మొత్తంలో కూడా కనబడింది. టుడే దే హావ్ ప్లేడ్ లైక్ ఛాంపియన్స్ అండ్ అబ్సల్యూట్లీ ఫెంటాస్టిక్ ఫర్ ఇండియా. ఎస్, ఎవరికి క్రెడిట్ ఇవ్వాలి సుధీర్ గారు? ఎందుకంటే వరుణ్ చక్రవర్తికి ఇవ్వాలా, కీలకమైన టైంలో వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్కి ఇవ్వాలా, కుల్దీప్కి ఇవ్వాలా, లేకపోతే హార్దిక్ పాండ్యాకి ఇవ్వాలా, లేకపోతే ఇటు రోహిత్కి ఇవ్వాలా, గిల్కి ఇవ్వాలా, ఇంతవరకు రావడానికి కీలకంగా మారిన కోహ్లీకి ఇవ్వాలా? అసలు ఎవరికి ఇవ్వాలి క్రెడిట్? మీరు గంభీర్ ను వదిలేస్తున్నారు కోచ్ ను. అసలు యాక్చువల్ గా హోల్ టీమ్ ఎఫర్ట్ గా కనబడింది నాకు రైట్ త్రూ ద టోర్నమెంట్. ఎందుకంటే మీకు ఒక్కొక్క మ్యాచ్ లో చూడండి సచిన్, లెట్ మీ టెల్ యు, ఒక్కొక్క మ్యాచ్ లో ఒక్కొక్కరు పర్ఫార్మ్ చేశారు. ఫస్ట్ మ్యాచ్ లో శుభ్మన్ స్కోర్డ్ సెంచరీ, ఆ తర్వాత మనం విరాట్ కోహ్లీ నుండి ఒక సెంచరీ చూసాం పాకిస్తాన్ తోటి, అండ్ విరాట్ కోహ్లీ నుండి న్యూజిలాండ్ తోటి ఒక మంచి ఇన్నింగ్స్ చూసాం. ఆ తర్వాత ఆస్ట్రేలియా అగైన్స్ మరొక ప్లేయర్ రాణించడం చూసాం. శ్రేయస్ మిడిల్ ఆర్డర్ లో ఒక దాన్ని ఏమంటారంటే ఒక మూల స్తంభం లాగా కనబడ్డాడు రైట్ టు ద టోర్నమెంట్. ఈ రోజు కూడా ఒక కీలకమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. త్వరగా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో మిడిల్ లో వికెట్ ఇండియా కోల్పోయినప్పుడు. అండ్ అతనికి క్రెడిట్ ఇవ్వాలి. రాహుల్ అఫ్ కోర్స్ యాజ్ ఎ కీపర్ గా కొన్ని క్యాచెస్ తీసుకున్నాడు, బ్యాటింగ్ చేశాడు. హార్దిక్ పాండ్యా ఈ ప్లేడ్ ఇస్ రోల్ యాక్చువల్లీ. జడేజా వాస్ సూపర్ యాక్చువల్లీ. ఈ రోజు అద్భుతమైనటువంటి స్పెల్ బౌలింగ్ చేశాడు అతను. అండ్ షమి ఆఫ్ కోర్స్ ఎవ్రీబడి హ్యాస్ చిప్డ్ ఇన్ అంటాం కదా మనం ఇంగ్లీష్ లో. సో ఎవ్రీబడి హ్యాస్ ప్లేడ్ హిస్ స్పాట్ యాక్చువల్లీ. సో ఇండియాకు నిజంగా చెప్పాలంటే కప్ విక్టరీ టీమ్ స్పిరిట్ ద్వారా, ఒక టీమ్ ఎఫర్ట్ ద్వారా లభించింది. రోహిత్ శర్మ, సారీ ఫర్ ది ఇంటరప్షన్. ఐ నో ఎక్సైట్మెంట్ గోయింగ్ ఆన్. ఒక్కసారి నేను వైజాగ్ వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. వైజాగ్ నుంచి అప్డేట్స్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. వైజాగ్ లో ఒక్కసారి ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. నిజంగా ఈరోజు ఆ సంద్రం దగ్గర ఎటువంటి సినారియో చూడొచ్చు. రైట్, హైదరాబాద్ నుంచి అప్డేట్స్ అందించేందుకు పవన్ సిద్ధంగా ఉన్నారు. పవన్, ఎలా ఉంది హౌస్ జోష్ ఇన్ హైదరాబాద్? చాలా ఉత్కంఠంగా మొదలైన ఈ ఛాంపియన్ ట్రోఫీ అయితే విజయవంతంగా ముగిసింది. సో లాస్ట్ మినిట్ వరకు చాలా కంగారు పడుతూ ఉన్న ఆడియన్స్ అయితే ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. ఎప్పుడైతే కోహ్లీ అవుట్ అయ్యాడో ఒక్కసారిగా నిరాశ పొందిన వాళ్ళంతా ఇప్పుడు ఒక్కసారిగా గెలిచేసరికి ఆనందం వ్యక్తం చేస్తున్నారు, సంబరాలు చేసుకుంటున్నారు. ఒక్కసారి చూసుకోవచ్చు మనం రాస్తా అనే ఒక ఓపెన్ థియేటర్ దగ్గర ఉన్నాం. ఎంత బాగా సెలబ్రేట్ చేస్తున్నారు అంటే గెలిచిన వెంటనే వాళ్ళ సంతోషాలకు అడ్డు లేవంటూ చెలరైపోతున్నారు. చాలా మందికి అయితే ఉత్సాహంగా ఉన్నారు. వచ్చా మీకు చూపించే ప్రయత్నం చేస్తుంటారు. ఎలా ఉందంటే ఒకసారిగా అంటే ఆ ఆనందం ఎలా ఉందంటే ఏదో ఒక్కసారి లాటరీలో ఒక ₹1 కోటి గెలిస్తే ఎలా చీరైపోతారో అంతలా ఎంజాయ్ చేస్తున్నారు. మనం ప్రస్తుతం కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ ఒక నిమిషం, రైట్ brother, can you speak 2 words about the match? Definitely I can 4 words also. Right, how are you enjoying the match? Lovely atmosphere, lovely match, and we always believe we'll win.